మోషే మరియు ఫరో మధ్య ఘర్షణ. మోషే మరియు అహరోనులు సింహాసనం ముందు నిలబడి చరిత్రను మార్చే సందేశాన్ని అందజేస్తుండగా అక్కడ వాతావరణం ఎంతో ఉద్రిక్తంగా ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, అరణ్యములో నాకు పండుగ చేయుటకు నా ప్రజలను వెళ్ళనిమ్ము. నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్ళనిచ్చుటకు యెహోవా ఎవరు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను వెళ్ళనియ్యను. మీరు ప్రజలను వారి పనుల నుండి తప్పిస్తున్నారు. మీరు మీ పనులకు వెళ్ళండి. ఆ విన్నపానికి కోపగించిన ఫరో తన పనుల వారిని పిలిచి ఒక క్రూరమైన కొత్త ఆజ్ఞను జారీ చేశాడు. ఇటుకలు చేయడానికి మీరు ఇకపై ఈ ప్రజలకు గడ్డి ఇవ్వకూడదు. వారే స్వయంగా వెళ్లి గడ్డిని సమకూర్చుకోనివ్వండి. కానీ మునుపటిలాగే అదే సంఖ్యలో ఇటుకలు చేయాలని వారిని శాసించండి. ఆ సంఖ్యను తగ్గించవద్దు. వారు సోమరిపోతులు. యెహోవా మా పరిస్థితిని గమనించి న్యాయం చేయునుగాక. ఫరోకు మరియు అతని అధికారులకు మా పట్ల సదభిప్రాయం లేకుండా చేసి మా పరిస్థితులలో మాకు మీ సహకారం అవసరం. దేవునికి మోషే మొర. తన ప్రజల కష్టాలను చూసి తల్లడిల్లిన మోషే తిరిగి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ప్రభువా, ఈ ప్రజలకు నీవెందుకు కీడు చేశావు? నన్ను ఎందుకు పంపావు? నీ నామమున మాట్లాడుటకు నేను ఫరో వద్దకు వెళ్ళినప్పటి నుండి అతను ఈ ప్రజలను హింసిస్తున్నాడు. నీవు నీ ప్రజలను అస్సలు విడిపించలేదు. నేను ఫరోకు ఏం చేస్తానో ఇప్పుడు నీవు చూస్తావు. నా బాహుబలమును చూచి అతను వారిని వెళ్ళనిస్తాడు. నా బలమైన హస్తమును చూచి అతను తన దేశము నుండి వారిని వెళ్ళగొడతాడు. మరిన్ని బైబిల్ కథల కోసం ఈ వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి.